శ్రీ మాత్రే నమః వారాహి దేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు మనం వారాహి అమ్మవారి మంత్రాలను అయితే జపిస్తూ ఉన్నాము. ఈరోజైతే మరొక మంచి మంత్రంతో అమ్మవారు ఖచ్చితంగా మీ కోరికను తీర్చేటి పవర్ఫుల్ మంత్రంతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కేవలం 11 సార్లు కనుక మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ, ఉదయం పూట అయితే బ్రహ్మ ముహూర్తంలో, సాయంత్రం పూట అయితే 7 గంటలు దాటిన తరువాత ఇలా 21 రోజుల పాటు 11 సార్లు ఈ మంత్రాన్ని జపించారు అంటే కనుక మీ కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా వారాహి అమ్మవారు తీరుస్తారనమాట. దానికోసమైతే నేను ఇప్పుడు మంత్రాన్ని కూడా మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి. పూజలు చేసినా చెయ్యకపోయినా అమ్మవారిని మనసులో తలుచుకొని ఈ మంత్రాన్ని జపించండి. అలాగే ఉదయం బ్రహ్మ ముహూర్తంలో అంటే స్నానం చేయాలా అని అంటారండి. స్నానం చేయకపోయినా బ్రష్ చేసినా పర్వాలేదండి. చేసిన తర్వాత ఈ మంత్రాన్ని 11 సార్లు అయితే ఖచ్చితంగా జపించండి. అయితే ఈ మంత్రం జపించేటప్పుడు నాన్ వెజ్ తిన్నవాళ్ళు కానీ, డేట్లో ఉన్నవాళ్ళు కానీ జపించకూడదు. ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. స్త్రీలైనా మగవాళ్ళు ఎవరైనా ఈ మంత్రాలు అనేవి జపించవచ్చు. మీ కోరిక ఏదైనా సరే ఆ అమ్మవారికి విన్నవించుకున్న తర్వాత ఈ మంత్రాన్ని జపించండి. అలాగే ప్రతిరోజు కూడా చెప్పుకోవడానికి రావట్లేదు మంత్రం అనుకున్నవారు కనుక అయితే ఏదైనా ఒక బుక్ పైన మంత్రాన్ని రాయండి. 11 సార్లు రాసినా కూడా అంతే ఫలితం అనేది వస్తుంది. కాబట్టి చదవగలిగిన వారు చదవండి, చదవలేము అనుకున్నవారు రాయండి. ఎలా చేసినా ఫలితం అనేది ఒకేలా ఉంటుందండి. కాబట్టి మీ కోరిక అయినా, మీ సమస్య అయినా ఏదైనా సరే ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆర్తితో అమ్మవారిని వేడుకుంటూ, అమ్మ మా కోరిక ఇది లేదా మా సమస్య ఇది అని చెప్పుకొని ఈ మంత్రాన్ని జపించండి. మమ కర్మ పుణ్య కార్యసిద్ధి సకల సర్వదేహీ భవ. మమ కర్మ పుణ్య కార్యసిద్ధి సకల సర్వదేహీ భవ. విన్నారు కదండి మంత్రాన్ని. చాలా సింపుల్గా ఉంటుంది. ఖచ్చితంగా మీ కోరికలైతే ఆ వారాహి అమ్మవారు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చారంటే కనుక ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. మన వలన ఇంకొంతమందికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. స్వస్తి.